వెల్కమ్ టు వీకెండ్ కామెంట్స్ విత్ పద్మ అనలిస్ట్ బండారు. అదేవిధంగా ప్రతిరోజు కూడా పేపర్లో వచ్చే ప్రతి ఒక్క అంశాన్ని కూడా వివరణ రూపంలో విశ్లేషణ రూపంలో మీకు అందిస్తున్నాం. ఈరోజు వారాంతంలో మనకి జరిగిన అసలు ఎలాంటి అంశాలు బాగా ప్రచారం జరిగాయి, అసలు ఎలాంటి అంశాలు ప్రజల్లోకి వెళ్ళాయి, అలాంటి అంశాలపై వివరణ ఇచ్చేందుకు మనతో పాటు యాడ్ అవుతున్నారు సీనియర్ అనలిస్ట్ అనేటువంటి మన బండారు రామ్మోహన్ రావు గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ పద్మ. ఓకే, ఈరోజు అసలు పేపర్లో ఎలాంటి వార్తలు ఉన్నాయో ఒకసారి చూసిన తర్వాత మిగిలిన అంశాలపై మనం చర్చిద్దాం. మొదటగా ఒక అంశాన్ని అయితే తీసుకుంటున్నాం. వరమా భారమా 80,000 కోట్ల అతి భారీ ప్రాజెక్టు 25 ఏళ్లకు పూర్తయ్యే అవకాశం లేదు. సీమకు 200 టీఎంసీల నీరివ్వడమే లక్ష్యం. ఇప్పటికే ఉన్న సీమ ప్రాజెక్టుల మాట ఏంటి? దశాబ్దాలుగా పూర్తి కాని జలాశయాలు, కాలువలు, డిస్ట్రిబ్యూటరీలు పూర్తి కాక నెరవేరని సాగునీటి పంపిణీ లక్ష్యాలు. 5,000 కోట్లు ఖర్చు పెడితే అన్ని పూర్తి. 3 నుంచి 4 ఏళ్లలోనే లక్షల ఎకరాలకు నీరు. ఎలాంటి వివాదాలు లేకుండానే ఫలాలు. రాష్ట్ర విభజన చట్టంలో వీటికి గ్రీన్ సిగ్నల్. బనకచెర్లపై సీమ నిపుణుల్లో చర్చ. యాక్చువల్గా ఈ బనకచెర్లకు సంబంధించి మనం చాలా రోజుల నుంచి వింటూనే ఉన్నాం. ఈ అంశానికి సంబంధించి బాగా ప్రజల్లోకి వెళుతుంది. ప్రతి ఒక్కరూ కూడా దీనిపై అవగాహన తెచ్చుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు, అసలు ఏం జరిగిందన్న దానిపై. సో దానికి సంబంధించి ఇది ఒక వరమా భారమా, అసలు ఇంకా ఖర్చు పెట్టాలి, ఇంకా 2-3 ఏళ్లకి అది ప్రజలకి నీరు అందించడానికి ఉపయోగపడే ప్రాజెక్టుగా ఉంటుందని చెప్పేసి అన్నారు. అసలు యాక్చువల్గా ఏంటంటే దీని మీద ఒక ఏ ప్రభుత్వం ఉన్నా ఒక ప్రాజెక్ట్ నిర్మించింది అంటే ఖచ్చితంగా ఆ ప్రభుత్వం నిందలు పడాల్సిందే. ఆ ప్రాజెక్టులో చిన్న చితక లోపాలు బయట పడుతూనే ఉంటాయి ప్రతిసారి కూడా. సో ఈ ప్రాజెక్ట్ అంశాన్ని మనం ఏ విధంగా చూడాలంటారు? పద్మ గారు, మీకు అట్లాగే బిఆర్కే న్యూస్ ప్రేక్షకులు నమస్కారం, శుభోదయం. అంటే నీళ్లు నిజాలు అనే మాట మనం అర్థం చేసుకుంటే ఇటుపక్క అటుపక్క అర్ధ సత్యాలు అసత్యాలు చెప్తున్నారు. 2 రకాలుగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అట్లాగే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 2 రాజకీయ పార్టీలు కావచ్చు. ఏది ముందు ఏది వెనక, అసలు ప్రభుత్వాలు చేయాల్సింది ప్రయారిటీస్ అంటాం. ముఖ్యంగా ఎప్పుడో బాక్రానంగలు, నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్ ఇది నెహ్రూ హయాంలో పూర్తయింది. ఇప్పటిదాకా ఇంత పెద్ద ప్రాజెక్టులు మన దగ్గర రాలేదు. పోలవరం వస్తుంది. పోలవరం ఇంకా పోలవరం వరంగా మిగిలిపోతుందా, ఇంకెప్పుడు సాకారం అవుతుందో చూస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో రాయలసీమ సీమవాసుల సీమ నిపుణుల అభిప్రాయంతో నేను ఏకీవిస్తున్నాను. మనం కూడా గతంలో మనం శ్యాంప్రసాద్ రెడ్డి గారని తెలంగాణ ఇంజనీర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడినా కూడా ఎవరైనా ఏమంటున్నారంటే ఇంత పెద్ద అంటే ఒక రకంగా చెప్పాలంటే తెల్లయనుగులాగా దీన్ని 10 ఏళ్లకు 12 ఏళ్లకు పూర్తి కావాలంటే మళ్ళీ అనేక ఆటంకాలు ఎదుర్కొని ఇటుపక్క తెలంగాణతో అటుపక్క మిగతా రాష్ట్రాలతో మహారాష్ట్ర కానీ ఇతరత్ర ఏవైనా కూడా అభ్యంతరం పెడతాయి కనుక ఇవన్నీ అభ్యంతరాల కంటే ఇప్పుడు సీమకు మిగిలి ఏవైతే కొంత కొస పనులు ఉన్నాయో 5-10,000 కాదు 50,000 కోట్లు కానివ్వండి, 20,000 కోట్లు కానివ్వండి, అది పూర్తి చేస్తే బాగుంటుందనే అభిప్రాయంతో నేను కూడా ఏకీపిస్తున్నాను. నేను ఒక రకంగా చెప్పాలి, ఇంజనీర్లతో సావాసం చేసి మొత్తం అంత ప్రాజెక్టుల చుట్టూ తిరిగినవానిగా నేను కూడా మన రాయలసీమ ఇంజనీర్లు అట్లాగే నిపుణుల దాంతో ఏకీపిస్తున్నాను. అంటే బనకచెర్ల వద్దని కాదు, ఒక దేశం అంటే గోదావరి నీళ్లను కృష్ణా నీళ్ళ నదిలో ఎత్తిపోస్తే అక్కడి నుంచి నీటి వాటికి లభిస్తే అర్థమయ్యట్లేదు. అంటే చంద్రబాబు నాయుడుకి అర్థం కాదు, ఇది ఒక తన కళ్ళ ఒక ప్రాజెక్ట్ అని అంటున్నారు. బనకచెర్ల ప్రాజెక్టు గురించి గతంలో మనకు కృష్ణా నదిలోకి ఎత్తిపోసే సమస్య రకరకాలుగా అడ్రస్ చేసినాం. ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి గారును కేసీఆర్ గారు ఇద్దరు కూడా హైదరాబాద్ లో ప్రగతి భవన్ కూర్చున్నప్పుడు కూడా అదే అన్నారు, ఇక్కడి నుంచి అయినా సరే ఎత్తిపోయడం, దాని ద్వారా కృష్ణా నదిలో నీళ్లను అటుపక్క 2 రాష్ట్రాలు వాడుకోవడం అనే దాని మీద తీసుకున్నారు. కనుక రెండోది ఏంటంటే ఇవాళ ఎత్తిపోయడం వల్ల మళ్ళీ పై రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సి వస్తుంది. అట్లా కాకుండా డైరెక్ట్ గా ఏవైతే మనకు విభజన చట్టంలో ఉన్నాయో హక్కుగా ఉన్నాయో ఆ నీళ్లను వాడుకుందాం అంటున్నారు. అంతేందుకు కృష్ణా నదిలో ఇవాళ వరదలు వచ్చినాయి, చూశారు కదా పద్మ గారు. ఇప్పుడు కూడా మనకు రాష్ట్రం అంతా వర్షాలు రావడం లేదు, పై రాష్ట్రాల్లో పడ్డ నీళ్లతోని కిందికి మరి వరదలు వస్తున్నాయి చూస్తున్నాం. కృష్ణా నదిలో ఇంత తొందరగా ఎప్పుడు ఆగస్టులో తప్ప జూలైలో రావు. అటువంటిప్పుడు ఈ నీళ్లు కూడా 500 నుంచి 1000 టీఎంసీ నీరు కృష్ణా నదిలో కూడా ఒక్కోసారి వర్షాలు బాగా పడ్డప్పుడు కింది పంపిస్తున్నాం కదా. అట్లా కాకుండా మనం పులిచింతల బ్యాలెన్స్ నిలవేయాలి కానీ పైన నాగార్జున సాగర్ ఆ తర్వాత అంత మీద శ్రీశైలం కానీ నీళ్లను ఒడిచిపట్టుకొని దాని ద్వారా ఇంత వీలైతే అంత తీసుకుపోవడం బెస్ట్ అనే నిపుణుల అభిప్రాయంతో ఏకీభవిస్తున్నా. ఇవాళ ఏంటంటే బనకచెర్ల తన కళల ప్రాజెక్టు కనుక దీన్ని ఎట్లా సాకారం చేసుకుందామంటే ఇది ఖచ్చితంగా 10 ఏళ్లకు లోపల అది పూర్తిగా పోలవనమే ఎప్పుడో 30-40 ఏళ్ల క్రితం కళ. విభజన చట్టం అమలయ్యి కూడా విభజన జరిగి కూడా 11 ఏళ్ళు అయిపోయింది, ఇంకా కావడం లేదు కదా. అందుకని ఇప్పుడు నిపుణుల అభిప్రాయం మనకు రాయలసీమ కనుక మేలు జరగాలంటే
తప్పక ఆ అభిప్రాయాన్ని గౌరవించాలి. ఒక అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి ఏది ఆంధ్రప్రదేశ్ లో. రెండోది ఏంటంటే సిడబ్ల్యూసి కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చునబెట్టి బనకచెర్ల మీద మీ అభ్యంతరాలు అని చెప్పి ఇటు తెలంగాణకు అటు ఆంధ్రకు విన్ విన్ సొల్యూషన్ చూపించే ప్రయత్నం చేయాలి. నీళ్లు ఎవరికైనా అపురూపమే. ఇరు రాష్ట్రాల ప్రజలు కాదు, ఇంకా గట్టిగా మాట్లాడితే కావేరీ జలాల దాకా, కావేరీ నది దాకా పోవాల్సిన అవసరం ఉంది కాదంటలేను. కానీ మొదలు మన అవసరాలు తీర్చాలి. మన ఇంట్లో నీళ్ళు లేక బయటకైతే పంపలేం కదా. కనుక ఈ రెండు ఆలోచన చేసి బనకచెర్లపై సమగ్రమైన చర్చ జరగాలి. ముఖ్యంగా ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అఖిలపక్షాలతో కలపాలి. గతంలో సిబిఐ నారాయణ గారు కూడా అదే అన్నారు, మిగతా నిపుణులు కూడా అదే అంటున్నారు. రెండవది ఏంటంటే దేశంలో సిడబ్ల్యూసి ఇద్దరిని కూర్చునబెట్టి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను అధికారులను కూర్చునబెట్టి ఏది మేలు ఏది మంచిది చెప్పాలి. ఉదాహరణకు ఒక్క మాట చెప్పి ముగిస్తాను. నిన్ననే మనకు తెలంగాణ సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నారు, గతంలో ఇచ్చంపల్లి నుంచి మన నాగార్జున సాగర్ పనిచేసే నీళ్ల పథకం ఉంటున్నది, అది అమలు చేద్దాం, ఇద్దరికి ఉభయ కుశలోపరి అవుతుంది అని కూడా ఆయన కూడా అంటున్నాడు. అది ఎంతవరకు సాధ్యమో కాదని ఇంజనీర్లతో మాట్లాడదాం, ఇంజనీర్లతో తెలుసుకుందాం అంటే నిపుణులు ఎవరి కాని వాళ్ళు మన రాజకీయం మాట్లాడిన దానికంటే వాళ్ళ మాట్లాడాల్సింది ఇంజనీర్లు, సాధ్యాసాధ్యాలు, వైబిలిటీ ఉందా లేదా, ఎట్లా అయితే ఇద్దరికి ఆమోదయోగ్యమైన పరిష్కారం వస్తుందని చెప్పి చేస్తే బాగుంటుంది నా ఉద్దేశం. బనకచెర్ల మీద సమగ్రమైన చర్చ జరిగితే తప్ప మరి లేకపోతే అసత్యాలు అర్ధసత్యాలు రాజ్యం వెళ్తాయి. మామూలుగా సామాన్య జనానికి ఇవన్నీ విషయాలు టీఎంసీలకు క్యూసెక్లకు తేడా తెలియదు కనుక మామూలుగా ఇది ఒక సాంకేతికంగా అంశం కాకుండా ఎట్లా అయితే ఇటు అందిస్తాం అనే దాన్ని చేయాల్సింది. ఓకే, మరి ఏంటి ఇది టీడీపీ గూండాయిజం ఏపీకి సంబంధించి అటు మరొక పేపర్లో రావడం అయితే జరిగింది. ఒకళ్ళ మీద ఒకళ్ళు గూండాయిజం, ఒకళ్ళు ఏదైనా ఒక అంశాన్ని తీసుకొచ్చినట్టు నిన్న పేరు నాని అంశమే తీసుకుంటే కొన్ని వ్యాఖ్యలు అంటే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, ఏదైనా సరే చంపేయండి అంటే మనుషులు చంపేయండి అని చెప్పేసి అంటే పరోక్షంగా కాకుండా ప్రత్యక్షంగానే చెప్పినట్టు అనిపించింది. ఆ వేదిక ఒక సమావేశంలో అలాంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇటువైపు నుంచి చూస్తే ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళని చెప్పేసి ఇటు రౌడీయిజం చేస్తున్నారు. అంటే ఒక ఏఎన్ఎంఏ ట్రాన్స్ఫర్ కోసం తనకి సంబంధించి 200 కిలోమీటర్ల అవతల ట్రాన్స్ఫర్ చేయడం అది కరెక్ట్ కాదు కదా. మినిమం 30 నుంచి 40 కిలోమీటర్ల మధ్యలో చేయాలి, ₹1,00,000 ఇస్తే కనుక ట్రాన్స్ఫర్ చేస్తారు అని చెప్పేసి ఒక రకంగా అనడం, లేదంటే మీరు వైసీపీ వాళ్ళు కదని చెప్పేసి ఇలా బాధ పెడుతున్నారు. అంటే వీళ్ళు టీడీపీ వాళ్ళని చెప్పేసి వైసీపీ వాళ్ళని చెప్పేసి టీడీపీ వాళ్ళు, అంటే మధ్యలో ప్రజలు నలుగుపోతున్నారు. అంటే వాళ్ళకి ఇష్టాలు ఉండవు, అంటే ఒక్కొక్కరికి ఒక పార్టీ నచ్చచ్చు, వాళ్ళ సిద్ధాంతాలు నచ్చచ్చు, కానీ అలా లేదు. ఎగనెస్ట్ పార్టీ అంటే ఆపోజిట్ పార్టీ ఏదైనా కానీ మీరు వైసీపీ వాళ్ళ మీరు టీడీపీ వాళ్ళ, మధ్యలో ప్రజలు నలిగిపోతున్నారు, వాళ్ళ జీవితాలు నలిగిపోతున్నాయి. ఇవన్నీ అవసరం లేకుండా వాళ్ళ రాజకీయాలను కిరాతకంగా మార్చేసే పరిస్థితి కాదంటారా ఈ రెండు సిచ్యువేషన్లు మనం తీసుకున్నట్లయితే కనుక? ఆంధ్రప్రదేశ్ లో పద్మ గారు, ఆంధ్రప్రదేశ్ లో మధ్యయుగ రాజకీయాలు వస్తున్నాయి. నేను మొత్తం వీడియో చూసాను, నేను మాట్లాడుతున్నాడు. ఎట్లా అంటే ఒక కార్యకర్త రఫా అని అడుగుతుంది, నువ్వేం చేసావు, నువ్వేం పొడి చేసి తెలుసురా నాకు, అరే అంటున్నాడు, తెలుసురా నాకు నువ్వేం చేయలేదు. వైసీపీ కార్యకర్తలను మందలిస్తూ తాను ఒక సూత్రం చెప్పారు, కన్ను గీడితే రాత్రికి తెల్లారికి మాయం కావాలంట. అందుకే ఈ రఫా వద్దు, చెప్పి చేస్తారా ఎవరా అని చాలా బూత్ మాటలు మాట్లాడారు. చెప్పారంటే దీనివల్ల మనకు అర్థమవుతుంది ఏంటంటే మన అధికారం వస్తుంది 2029 చూసుకుందాం అంటే 29 దాకా ఈ రాజకీయాలు చూడాల్సిందే మనం, ఇటుపక్క అటుపక్క. చూసాం నేను జడ్పీ చైర్మన్ అవమానించడము, ఆమె చూసాం వైసీపీకి సంబంధించిన జడ్పీ చైర్మన్. ఈ రెండు పక్కల రెండు చేతులు కలిస్తేనే చప్పలవుతున్నాయి పద్మ గారు. సమస్య లేదు ఇక్కడ. రెండు పార్టీలు కూడా అధికారానికి వచ్చినప్పుడు పార్టీ ఏమో అధికార మతంతో పోతుంది, లేని పార్టీ కూడా అంతకంటే ఎక్కువ. అంటే ఎట్లాగో ప్రతిపక్షంలో ఉన్నాం, ఇంతకంటే నిండా చలి ఏమిటి చూస్తున్నాం కదా. ప్రసన్న కుమార్ రెడ్డి మన ప్రశాంత్ రెడ్డి మీద వ్యాఖ్యలు చేసి ఆయన నన్ను జైలు పంపిస్తారో చూడండి, ఇది దమ్ముంటే పంపండి ఆయన అంటున్నాడు. ఈ పేరునా ఇట్లా అంటున్నారు. వీళ్ళిద్దరే కాదు, ఇటుపక్క కూడా ప్రతి సవాళ్ళు జరుగుతున్నాయి. చివరికి ముఖ్యమంత్రులు మాజీ ముఖ్యమంత్రుల స్థాయిలో కూడా రఫా రాజకీయాలు వస్తున్నాయి. అంటే మధ్యయుగ రాజకీయాలు తప్ప ఇంకోటి ఏం లేదు. ఇవాళ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాజు కంటే రాజభక్తి, స్వామి కంటే స్వామి భక్తి చూపించకండి, మీ పనులు మీరు చేసుకోవాలి. ఇంకోటి పదం గారు మీరు ఒక మంచి పాయింట్ చెప్పారు, ఉద్యోగస్తులు ఏదో ఒక పార్టీకి ఓటేస్తారు కదా, తప్పదు. నా ఉద్దేశం వ్యక్తిగతంగా ఇప్పుడు నేను ఎంత విశ్లేషకున్నైనా ఎటు మొగ్గ చూపకుండా నేను పార్టీకి అయితే ఓటేస్తాను కదా, ఏదో కన్వీన్స్ అవుతాను, ఎక్కడో బ్యాలెన్స్ ఆఫ్ కన్వీనియన్స్ ఉంటుంది కదా నాకు కూడా, ఎక్కడో ఈ పార్టీ మంచిది ఈ పార్టీ చెడ్డదని నాకు అవసరాలు మనం వేస్తాం. కనుక ఇక్కడ కూడా ఉద్యోగులు కూడా ఓటు వేయడానికి అర్హులు కాదని అనడం లేదు, కానీ ఉద్యోగులలో కూడా సేమ్ ప్రజలలో కార్యకర్తలు ఎట్లాగా పెట్టయిపోతున్నారు, ఉద్యోగులలో పెట్టయిపోయిన వాళ్ళు ఉన్నారు. దానికే ఇప్పుడు రెడ్ బుక్లు, బ్లూ బుక్లు, పింక్ బుక్లు, చివరికి ఇప్పుడు ఇది చంపే బుక్లు వచ్చేసింది కొత్తది. ఇవన్నీ మాటలు అవసరం లేదు, చేత చేద్దాం అంటున్నాడు పేరు నాని. ఇది కరెక్ట్ కాదంటున్నారు. ఇవాళ చూస్తున్నాం. అదొక్కటే కాదు, చాలా మంది టీడీపీ నాయకులు అదే మాట్లాడుతున్నారు, ఇటు వీళ్ళే మాట్లాడుతున్నారు. అంటే ఎవరు మొదలు పెట్టారు ఎవరు ముగిస్తున్నారు అనే సమస్య లేదు, ఇద్దరు కూడా
కొనసాగిస్తున్నారు. ముగించడమే ఇది. ఇక్కడ యుద్ధాలు ప్రపంచంలో చాలా యుద్ధాల్లో ఏం జరుగుతుందో కానీ ఇక్కడ మాత్రం మాటల యుద్ధాలు, బూత్ మాటల యుద్ధాలు కొనసాగుతున్నాయి. ప్రజాస్వామ్యం ప్రియులు ఎవరైనా కాదు. అంటే నిజంగానే చెప్పాలంటే కొంతవరకు పార్లమెంటరీ లాంగ్వేజ్ ను గౌరవించి ఎవరైనా సరే ఇప్పుడు వీళ్ళ మాటలు వినడానికి అసహ్యంగా ఉన్నది. ఆఖరికి మన టీవీ ఛానల్ కూడా అక్కడ బీప్ సౌండ్ ఇచ్చుకుంటూ వాళ్ళు మాట్లాడిన మాటలను మనకు సైలెంట్ పెట్టే పరిస్థితి వస్తున్నాయి. కనుక వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రజాపాలన చూస్తారా, వచ్చే ఎన్నికలు 4 ఏళ్ళ తర్వాత ఇప్పుడు లేవు కదా, 3.5 ఏళ్ళ లోపల ఎలక్షన్ రావు, అప్పుడు చూస్తారా. ఇంకోటి ఏంటంటే వీళ్ళందరూ ఆశలు పెట్టుకునేది ఏంటంటే మధ్యంతర ఎన్నికలు వచ్చేస్తాయి రేపో ఎల్లుండో. అంటే రేపో ఎల్లుండో ఎన్నికలు వస్తాయి అంటే ఎంత స్పీడ్ గా ప్రతిపక్షాలు అధికార పక్షం ఉంటుందో అంతకంటే ఎక్కువగా ఉంటున్నారు అంటున్నాను నేను. వాళ్ళు పరిపాలన చేయాల్సింది ప్రభుత్వము, పరిపాలనలో లోపాలు ఉంటే ఎత్తి చూపించాల్సిన ప్రతిపక్షం. ఈ రెండు విడిచిపెట్టి వాళ్ళు ఇష్టమైనట్టు మాట్లాడడం మాత్రం మామూలు సామాన్య జనం హర్షిస్తలేరు. దాన్ని కొందరు ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటారు. ఎప్పుడైనా మా వాడు బాగా మాట్లాడిన ఇటు పక్క, మా వాడు అటు బాగా మాట్లాడిన అటు పక్కన. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో కులగజ్జి రాజకీయాలు ఇంకా అయిపోతున్నాయి. దీనివల్ల ఇంకా నష్టం జరుగుతుందని నా ఉద్దేశం. కులాల పరంగా ప్రజలు విడిపోయిన తర్వాత ఏముండదు. వరకని చెప్పాలంటే సిద్ధాంత పరంగా విడిపోవడం తప్పుగా, అది కూడా అక్కడి వరకే, సిద్ధాంతం వరకే. తర్వాత స్నేహాలు ఉండాలి, సంబంధాలు ఉండాలి, బంధుత్వాలు ఉండాలి. బంధుత్వాలను వీటిని కాదని ఇప్పుడు మానవ సంబంధాలేమో ఇటు పక్కన నేర చరిత్రలు పెరిగిపోయి తండ్రిని బిడ్డ, బిడ్డని తండ్రి, తల్లిని కొడుకు, కొడుకుని తల్లి, భార్య భర్త చంపుకుంటున్నారు కదా. అంతకంటే అధ్వానంగా ఉంది వీళ్ళ రాజకీయాలు చూస్తే. ఓకే, మరొక అంశం అయితే చూద్దాం. రాజకీయ న్యాయానికి భరోసా అంటే ఒకే రాజ్యం ఒకే రాజ్యాంగం. ప్రజాస్వామ్య ప్రక్రియలో దేశంలో అట్టడుగున ఉన్న వ్యక్తికి కూడా న్యాయం జరుగుతుందనే భరోసా కల్పించాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ పిలుపునిచ్చారు. దీన్ని ఆయన రాజకీయ న్యాయంగా అభివర్ణించారు. ఆర్థిక సామాజిక న్యాయాలతో పాటుగా రాజకీయ న్యాయం జరిగేటట్లు చూడాలన్న లక్ష్యానికి అందరూ కట్టుబడి ఉండేందుకు ప్రయత్నించాలని కోరారు. భవిష్యత్ అవసరాల రీత్యా రాజ్యాంగం సవరించడాన్ని అంబేద్కర్ స్వాగతించారని, మనం కూడా అదే స్ఫూర్తితో పనిచేయాలని అన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో భారత రాజ్యాంగ రూపకల్పనలో అంబేద్కర్ పాత్ర అంశంపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడడం జరిగింది పాల్పంచుకుని. సో దీన్ని అంటే ప్రతి ఒక్క వ్యక్తికి, అట్టడుగు స్థాయిలో ఉన్న వ్యక్తికి కూడా న్యాయం జరగాలి అనే ఒక ఉద్దేశంతోనే రాజ్యాంగం ఉంది. ఆర్టికల్ 32 ఉండడం జరిగిందంటూ కూడా చెప్పడం జరిగింది. బాగుంది. కానీ నిజంగా అమలులో అట్టడుగు స్థాయి వ్యక్తి అనే కాదు, కొంతమందికి న్యాయం జరగట్లేదన్న బాగా కూడా బాధపడుతున్న వైనం చాలా మన ముందుకు వచ్చిన వైనాలు కూడా. మేము అనుకున్న దానికంటే మాకు న్యాయం జరగలేదు, కొన్ని ఏళ్ల తరబడి ఉన్నా సరే న్యాయం జరగలేని పరిస్థితి అని చెప్పేసి కూడా అంటున్నారు. సో నిజంగా ఈయన కోరుకున్నట్టుగా అట్టడుగు స్థాయి వ్యక్తికి, అంటే ఏ వ్యక్తి అయితే న్యాయం జరగాలని కోరుకుంటున్నారో, న్యాయంగా న్యాయం జరగాలని, అలాంటి వ్యక్తులు కూడా న్యాయం జరిగితే మంచిదే. సో ఈ అంశాన్ని మనం ఏ విధంగా చూడాలంటారు? గాంధీ గారు అంటారు ఏమనంటే, నువ్వు ఏదైనా పని చేసే ముందు ఆలోచించు, అట్టడుగున ఉన్న చివరిలో ఉన్న వ్యక్తికి ఇదేమైనా పనికి వస్తుందా, పనికి రాకపోతే అవసరం లేదు, పనికి వస్తుందంటే మొదలు పెట్టంటారు. ఇవాళ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఉన్నత మన సీజేగా చీఫ్ జస్టిస్ గా ఉన్న గవాయ్ గారు దళిత కుటుంబం నుంచి వచ్చినారు. ఇద్దరు ఇప్పుడు కేజీ బాలకృష్ణ అట్లాగే వీరు ఇద్దరు కూడా. గవాయ్ గారికి మంచి ఆలోచనలు ఉన్నాయి. ఒక మంచి నిర్ణయం తీసుకుంది ఏంటంటే, నా తర్వాత నేను పదవి విరమణ తర్వాత నేను ఎటువంటి ప్రభుత్వ పదవి తీసుకోను అన్నారు. చాలా ఆహ్వానించదగ్గది. చూస్తున్నాం మనం చాలా మహాబాహులు అని చెప్పుకుంటున్న మనకు చంద్రచూడ్ గారు, ఏది రిటైర్డ్ న్యాయమూర్తి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, ఇల్లు విడిచిపెట్టలేదు. 6 నెలలు ఇంకా ఉంటున్నారు, 8 నెలలు అయింది ఇప్పటికీ ఆయన పదవి పోయి. ఇల్లు విడిచిపెట్టడం లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి స్వయంగా సుప్రీంకోర్టు ఉత్తరం రాసింది, ఆయన ఖాళీ చేయించండి అని చెప్పి. కాదు ఆయన కారణాలు చెప్తుండొచ్చు, కానీ ఎవరైనా ఏం చేస్తారు, ఢిల్లీలో ఇల్లు లేకపోతే కిరాయి ఇట్లని ఉంటారు. కానీ నా ఇల్లు ఏదో బాగా అయింది, నాకు కేటాయించిన క్వార్టర్ ఇంకా బాగా ఏది ఉందని ఇవాళ చేస్తున్నారు. అట్లానే చాలా మంది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు చేసిన వాళ్ళు, న్యాయమూర్తులు చేసిన వాళ్ళు చిన్న రాజ్యసభ లాంటి పదవులు తీసుకుంటారు. ఏదైనా చిన్న కమిషన్ వేస్తే కమిషన్ లో నాకు 6 నెలల్లో పునరావాసం కల్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే గవాయ్ గారి మాటలకు పూర్తిగా నేను ఆహ్వానిస్తున్నాను. ఓ న్యాయవాదిగా పూర్తిగా హర్షిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీలో మాట్లాడిన మాటలు కానీ, మొన్న నల్సార్లో మాట్లాడిన మాటలు కానీ ఆహ్వానించదగ్గదు. రాజ్యాంగం సవరించొద్దని ఎవరు చెప్పలేదు, కానీ రాజ్యాంగంలోని స్ఫూర్తిని మనం కాపాడాలన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాలి, రాజ్యాంగంలోని మౌలిక అంశాలను కాపాడాలన్నారు. ఎందుకంటే చాలా పెద్ద చర్చ పదం గారు. అంటే సెక్యులరిజము, సోషలిజం అనే పాఠాలను తీసేస్తాం, రాజ్యాంగంలో మొదటి నుంచి లేదు కదా అనేమో ఇవాళ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం అంటుంది. కాదు మధ్యన పెట్టినా సరే పెట్టాం కదా, దాన్ని ఎట్లా తీసేస్తారు, 42వ రాజ్యాంగ సవరణ ఎట్లా సవరిస్తారనేమో కాంగ్రెస్ పార్టీ అంటుంది. ఈ పోటాపోటీలో నర్మగర్భంగా మీ పిచ్చి వాదనలు పక్కన పెట్టండి,
రాజ్యాంగాన్ని ఎప్పుడైనా సవరించుకోవచ్చు, కానీ మా మౌలిక అంశాలను సవరించడానికి వీల్లేదు అనే మాటను చెప్పకనే చెప్పారు గవాయి గారు. అందుకని ఒక మాట, గతంలో అంబేద్కర్ గారు కూడా రాజ్యాంగం రాసేటప్పుడు రాజ్యాంగ సభ సమావేశాలు అయినప్పుడు రాజ్యాంగ సభకు అధ్యక్షతనేమో బాబు రాజేంద్ర ప్రసాద్ గారు వహించారు, మొత్తం అన్ని రాజ్యాంగ సభకు. అందులో డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా అంబేద్కర్ గారు ఉన్నారు. ఆయన కృషి మరవలేంది, సమస్య లేదు. కానీ ఆనాడు కూడా ఆయన ఫలానా సెక్యులరిజం, సోషలిజం అనే మాటలు ప్రవేశపెడితే వద్దన్నారు. ఎందుకు వద్దన్నారంటే మనం ఏ వ్యవస్థలో బతకాలి అనే విషయాన్ని ప్రజలు నిర్ణయించుకోవాలి తప్ప సర్వసత్తాక భారత గణతంత్ర ప్రజాస్వామ్య దేశం ఇంతవరకే మనం మాట్లాడింది, అంతకు దాటి వద్దు. ఏ వ్యవస్థలో బతకాలి, ఎలాంటి సిద్ధాంతాలు ఉండాలని మనం చెప్పాల్సిన అవసరం లేదు. రాజ్యాంగంలో రాజ్యాంగం స్ఫూర్తి అది అటువంటిది కదా. ఆదేశిక సూత్రాలు, అంతకు ముందున్న ప్రాథమిక హక్కులు, ఆర్టికల్ 32 అదే చెప్తుంది, ప్రాథమిక హక్కులు. ఈ రెండు కూడా సోషలిజానికి అనుకూలంగా ఉన్నాయా లేవా? లేవనుకుంటే చేర్చుకుందాం, ఉన్నాయనుకుంటే మళ్ళీ ఎందుకు కోతిని చూపించి కోతి అని కింద రాయాల్సిన అవసరం లేదు, కోతి గురించి అందరికి తెలుసు కదా అని చెప్పి ఆయన స్పష్టంగా ఆనాడు సెక్యులరిజం, సోషలిజం అనే మాటలు వద్దన్నారు. అంబేద్కర్ గారు వద్దన్నారు. ఆ మాటను పట్టుకొని ఇప్పుడు ఏమంటున్నారు, ఆనాడు అంబేద్కర్ వద్దన్నారు, ఇవాళ మేము తీసేస్తాం తప్పు లేదంటున్నారు. కాదు. ఆ ఉద్దేశం ఏంటంటే మంచి చెడ్డ పెట్టారు. సెక్యులరిజం, సోషలిజం సూత్రాల మీద నడుస్తున్నాం మనం. ఆనాడు ఏదైతే మన నెహ్రూ గారి నుంచి మొదలుకొని ఇవాళ మోడీ గారి వరకు కూడా విదేశాంగ విధానం కానీ, సెక్యులరిజం కానీ, సోషలిజం కానీ విషయంలో ఎంతకంత బీజేపీ పార్టీ కానీ, మన ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కానీ కొంత మతానికి అనుకూలంగా ఉన్నా ఎక్కడ కూడా మన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా పోవడానికి వీల్లేని పరిస్థితి వచ్చింది. కట్టిపడేశాం రాజ్యాంగ సాక్షిగా. కనుక రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఉంటది, కానీ రాజ్యాంగ స్ఫూర్తిని తీసేయడానికి వీలేదని గతంలో కేశవానంద భారతి, గోలక్నాథ్ కేసు ఇట్లాంటి చాలా మన మైల్ రాళ్ళుగా ఉన్నాయి. కనుక వాటన్నిటి స్ఫూర్తిదని మాట్లాడిన గవాయి గారి వ్యాఖ్యలు నేను సమర్థిస్తున్నాను, పూర్తిగా ఆహ్వానిస్తున్నాను. ఓకే, ఒక మంచి మాట అయితే అంటం జరిగింది, విదేశీ విద్యకు వెంపర్లాడద్దు, అప్పులతో అమ్మా నాన్నలకు బరువు కావద్దు, అది మీ విలువను నిర్ధారిస్తుంది అనుకుంటే పొరపాటే. ఆ 70 లక్షలతో ఇక్కడే వృత్తి పదును పెట్టొచ్చు. న్యాయ వృత్తి గౌరవప్రదమే కానీ రాచబాట అయితే కాదు. ఫలితాలు వస్తాయనే గ్యారంటీ కూడా లేదు. నిత్యం నిన్ను నువ్వు నిరూపించుకోవాల్సిందే. నల్సార్ స్నాతకోత్సవంలో సిజే జస్టిస్ గవాయ్ బంగారు పథకాలు ప్రదానం చేసిన సీఎం అంటే వీళ్ళు మాట్లాడడం అయితే జరిగింది. సో ఈ వర్డ్ అయితే కొంచెం వాల్యుబుల్గానే అనిపించింది. ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ చదివేదానికంటే విదేశీ విద్యకే చాలా పెద్దపీట వేయడం, మా అబ్బాయి అక్కడ చదువుతున్నాడని చెప్పడం. కానీ వీళ్ళు ఎంత అప్పులు చేసి చదివిస్తున్నారు అనేది తెలియదు. ఇంత చదివిన తర్వాత జాబ్ వస్తుందా లేదనేది తెలియదు, అంటే ఏ సిచ్యువేషన్లో ఉంటారు అనేది తెలియదు. సో ఈయన ఒక మంచి మాట అయితే అన్నారు, ఉన్న దాంట్లో ఉన్న విదేశాలకి వెళ్ళి చదివేదానికంటే ఇక్కడ ఉన్నదానికి నువ్వు ఏదో ఒక వ్యాపారం, బిజినెస్ చేసుకోవడం బెటర్ అన్నట్టుగానే చెప్పారు. సో దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? 4 దశాబ్దాల సుదీర్ఘ ప్రాక్టీస్ ఉన్న నేను ఈ విషయంలో పూర్తిగా సాధికారిక. నల్సార్లో కూడా నేను చాలాసార్లు గెస్ట్ గా వెళ్ళాను, కొన్ని ఫ్యాకల్టీస్ మాట్లాడాను, కొన్ని ట్రైనింగ్స్ తీసుకున్నాను, ఇచ్చాను. నల్సారు విశ్వవిద్యాలయం మా ఊరికి చాలా 30 కిలోమీటర్ల దూరం దగ్గర, చాలాసార్లు వెళ్తాను. రెసిడెన్షియల్ కూడా అక్కడ ఉన్నాను. ఇవాళ గవాయ్ గారి వ్యాఖ్యతను పూర్తిగా ఎక్కువిస్తున్నాను. ఎందుకంటే విదేశీ విద్య అనే పేరు మీద మనం వెంపర్లాడద్దు. అదే డబ్బులు పెడితే మన దగ్గర కూడా చాలా దొరుకుతున్నాయి కదా, మన దగ్గర అవకాశాలు ఉన్నాయి కదా, చూస్తున్నాం. మన దగ్గర ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, ఉపాధి అవకాశాలు ఉన్నాయి, విద్యా అవకాశాలు ఉన్నాయి. కానీ మన డిగ్రీ సరిపోదు. అంటే మన విదేశాలు చదివిస్తే ఫారిన్ రిటైర్డ్ అంటే చాలా బ్రహ్మాండంగా చూసే పరిస్థితి ఉంది. కానీ ఎవరికి తెలుసు, నువ్వు ఇద్దరు డిగ్రీలు ఉన్నా ఇక్కడ చేయాల్సింది ఇక్కడే కదా. కనుక ఆయన అన్న మాటలు పూర్తిగా ఆహ్వానిస్తున్నాను. అడ్వకేట్ ప్రొఫెషన్ కూడా గతంలో లేదన్న. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే అప్పుడు 4 దశాబ్దాల కింద మేము పాస్ అయితే మేము వృత్తిని పూర్తిగా కింది కోర్టు, పై కోర్టు నమ్ముకొని చేయాల్సిందే. వారు అట్లా కాదు. LLB చదివిన వాళ్ళు, LLM చేసిన వాళ్ళు, పెద్ద ఎత్తున చదువుకున్న వాళ్ళు కేవలం ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే చాలా కంపెనీస్ కు వాళ్ళ లీగల్ ఎక్స్పర్ట్స్ అవసరం ఉన్నారు. ప్రతి చిన్న విషయంలో లీగల్ గా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కనుక చాలా కంపెనీలకి వాళ్ళ అడ్వకేట్స్ అవసరం అవుతున్నారు. ఇవాళ లీగల్ గా సలహాలు తీసుకోకుండా భూములు అమ్మడం, కొనుగోలు కూడా చేసే పరిస్థితి లేదు. అందుకని వాళ్ళ అడ్వకేట్ల పాత్ర పెరిగింది. కేవలం క్లయింట్లు, మనకు ఫీజులు ఇవే కాకుండా క్లయింట్ల సంఖ్య పెరుగుతుంది. క్లయింట్లు, సామూహిక క్లయింట్లు అంటే చిన్న కంపెనీలు కావచ్చు, ఫ్యాక్టరీస్ కావచ్చు, పెద్ద మన కార్పొరేట్ ఆఫీసులు కావచ్చు. కొన్ని కార్పొరేట్ ఆఫీసులలో లీగల్ సెక్షన్ ఒక 40-50 మంది అడ్వకేట్ మెయింటైన్ చేస్తారు. ఇంకెక్కువ మంది మెయింటైన్ చేసే ఆఫీసులు నేను చూశాను. కనుక ఇవాళ అడ్వకేట్ ప్రొఫెషన్ ఛాలెంజ్ చేస్తారు. ఇంకోటి అడ్వకేట్ 4 ప్రొఫెషన్లు పద్మ గారు చాలా గౌరవప్రదమైన, అది స్వాతంత్రం అంటారు. ఒకటి వ్యవసాయదారుడు ఎవరికి భయపడి, ఎవరికి ఎక్స్ప్లాయిట్ చేయడు, ఎక్స్ప్లాయిట్ గురిగా పడతాడు. వ్యవసాయం చేస్తున్న ఇష్టం లేకపోతే పంట నేను విరామం ప్రకటిస్తా అంటారు. రెండోది జర్నలిజం. నేను 50 ఏళ్ళ జర్నలిస్ట్ అది కూడా చెప్తున్నాను. జర్నలిస్ట్ అంటే నిజంగా నిజాయితీగా చేసే జర్నలిస్ట్ ఎవరి అడ్డంకు లేదు. మూడోది మనకు ఏదైతే మన ఇది అడ్వకేసీలో కూడా అంతే. ఒక డాక్టర్ కు కొన్ని సంఖ్యలు ఉంటాయి. సంఖ్యలు అంటే
ఒక డాక్టర్ తనకు వ్యతిరేకమైన తన శత్రువు వచ్చినా ఆ టైంకి సేవ చేయాల్సిందే. మనకు ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రూల్స్ కానీ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు చెప్తారు. మాకు అట్లా కాదు. న్యాయవాది అంటే నా ఇష్టం అంటే కేసు పట్టుకుంటే, లేకపోతే లేదు. అడ్వకేట్ కును అదే ఆ డాక్టర్ కున్న తేడా అది. అది లాస్ట్ చివరిది రాజకీయం. రాజకీయ రంగంలో కూడా ఒక సిద్ధాంతాన్ని కట్టుబడి జీవితాంతం ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళు మార్చుకోవచ్చు కూడా. ఇది కాదు, ఇది అనుకున్నాను ఇప్పటిదాకా తప్పు అని మార్చుకోవచ్చు. అంటే రాజకీయము, వ్యవసాయము, మనకు న్యాయ వ్యవస్థ, అట్లాగే జర్నలిజం, ఈ 4 స్వతంత్ర వృత్తులు. మిగతా ఏవి కూడా కట్టుబడేసే వృత్తులే. కనుక ఇవాళ న్యాయ వ్యవస్థ గురించి, న్యాయ వృత్తి గురించి ఆయన మాట్లాడిన వాటితో ఏకీభవిస్తున్నాను. న్యాయ వ్యవస్థ ఛాలెంజెస్ ఎదుర్కొంటుంది, చాలా ఛాలెంజెస్ ఎదుర్కొంటుంది ఇవాళ. కానీ దానికి తగ్గట్టుగా ఇవాళ టెక్నాలజీ పెంచుకోవాలి, న్యాయ వ్యవస్థలో రాజ్యాంగాన్ని చదవాలి. చాలా మంది చదవకుండా వస్తున్నారు. చదవకుండా వస్తే ఏమవుతుంది, వాళ్ళకి ప్రాక్టీస్ కేవలం వాళ్ళు చేసే కేసులకు దాన్ని మాత్రమే చూసుకుంటారు. ఒకటి సర్వీస్ కేసులు చేస్తుంటారు, ఓరేమో స్పెషలిస్ట్ గా దేని దాన్ని చేస్తుంటారు. అట్లా కాదు. వాళ్ళు రాజ్యాంగ స్ఫూర్తిని అర్థం చేసుకుంటే ఒక మంచి న్యాయవాదిగా ఎవరైనా రాణించవచ్చు, ఎక్కడైనా రాణించవచ్చు. ఓకే, ఈ వారం హైలైట్స్ అయితే ఒకసారి చూద్దాం. అవి చూసినట్లయితే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే వయసుకి సంబంధించిన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. గతంలో మనం దీనికి సంబంధించి ఒకసారి మాట్లాడుకోవడం జరిగింది. అంటే ఆ వ్యాఖ్యల ద్వారా అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు, అసలు భావం ఏమనుకోవాలంటారు? అంటే వీకెండ్ కామెంట్స్ లో మనం ఇప్పుడు ఇదంతా వారం రోజులు జరుగుతూనే ఉంది. యాక్చువల్గా 4-5 రోజుల కింద నాగపూర్ కేంద్రంగా ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం నాగపూర్. ఒక రకంగా చెప్పాలి దేశానికంతా మంచిగా ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే. అటువంటిది ఆ నాగపూర్ కేంద్రం నుంచే ఆర్ఎస్ఎస్ బీజేపీ రాజకీయాలు శాసిస్తుంది అనే ఒక మాట ఉన్నది కాదని. కనుక 10 ఏళ్ల తర్వాత ఆయన ప్రధానమంత్రిగా 10 ఏళ్లు పూర్తి చేసిన తర్వాత 11వ సంవత్సరంలో మోడీ గారు ఇటీవల పోయిన మార్చి 2025 మార్చి ప్రధాన కార్యాలయానికి వెళ్ళారు. దానికి కారణం ఉందని చాలా కారణాలు వెతికారు. దాని పెద్ద లోపాటు ఏం జరిగింది, మోహన్ భగవత్ గారు ఏం మాట్లాడారు, వీరు ఏం మాట్లాడారో మనకు తెలియదు. కానీ మోహన్ భగవత్ గారు వ్యాఖ్యలు బహిరంగంగా చేశారు. మొన్న 75 ఏళ్లు దాటితే, అంటే అది కూడా ఒక సందర్భంలో చేశారు. ఇప్పుడు ఆ వ్యాఖ్యగా అంతవరకు కట్ చేస్తే మోడీ గారి గురించి అన్నారు అనే మాట వస్తుంది, తప్పు అంటున్నాను. ఒక పుస్తకావిష్కరణ సభలో చాలా రోజులు ఆర్ఎస్ఎస్ ప్రచారం చేసిన ఒక మహానుభావుడు రాసిన పుస్తకంలో మాట ఉటంకిస్తూ రాజకీయాలు రిటైర్మెంట్ ఉండాలి, 75 ఏళ్ళన్న కనీసం ప్రమాణికం పెట్టుకోవాలి అనే మాట ఆయన మాట్లాడినట్టు అంతే తప్ప కేవలం మోడీని ఉద్దేశించి మాట్లాడలేదు. ఇక చాలా మంది ఏం చేస్తారంటే ఆయుధం దొరికింది కదా అంటే, ఇప్పుడు ప్రతిపక్షాలకు ఆయుధం దొరికింది చూసినావా, మోహన్ భగవత్ మోడీ ఒకటే కదా, మోడీని ఉద్దేశించి అన్నారని చెప్పి ఈయన వాళ్ళ ప్రతిపక్షాలు ముఖ్యంగా జయరాం రమేష్ నుంచి మొదలు అందరూ అంటున్నారు. నేను దానికి అంగీకరిస్తున్నాను. ఎందుకంటే కొన్ని విమర్శలు కూడా చేస్తున్నారు. అద్వానీని పక్కన పెట్టారు, అట్లా మురళీ మనోహర్ దేశ్ని పక్కన పెట్టారు, లేకుంటే యశ్వంత్ సిన్హాని పక్కన పెట్టారు. అద్వానీ గారు 88 సంవత్సరాల వయసు వరకు పార్లమెంటరీ మెంబర్గా ఉన్నారు. 2014లో గెలిచారు ఆయన. మోడీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అద్వానీ గారు అదే సభలో ఒక మెంబర్ గా ఉన్నారు. అది అర్థం చేసుకోవాలి మనం. ఇవాళ మన అద్వానీ వయసు 97 వెళ్ళి 98 సంవత్సరాలు వస్తున్నాయి. 98 అంటే కేవలం 2014 నుంచి 19 దాకా ఆయన ఉన్నారు కదా. అంటే 7 ఏళ్ల క్రితం మాత్రం 6.5 ఏళ్ల క్రితమే ఆయన పార్లమెంట్ మెంబర్ గా చివరిసారి ఉన్నారు కదా. అటువంటి అప్పుడు ఏంటి, సుమారు 90 ఏళ్లుగా ఆయన ఉన్నట్టే కదా మనకు పార్లమెంట్ మెంబర్ గా. ఎక్కడ పక్కన పెట్టినట్టు. కాకపోతే ప్రధానమంత్రిని కానీయలేదు, అది వేరు. అట్లా మురళీ మనోహర్ దేశ్ కూడా వీళ్ళందరూ కూడా వారి వయసు గురించి మాట్లాడే ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా మరి వారి వయసు గురించి మాట్లాడుతున్నారు కదా. ఖర్గే వయసు ఎంత, సోనియా గాంధీ గారి వయసు ఎక్కడ, 78 ఏళ్ళు సోనియా గాంధీ గారి వయసు. ఖర్గే వయసు ఎంత, 80 దాటినవాడు కదా. అట్లా చాలా పార్టీలు, ఇప్పుడు విజయన్ గారు కేరళ ముఖ్యమంత్రి, ఆయన 80 దాటినవాడే కదా. అట్లా చూసుకుంటే చాలా మంది ముఖ్యమంత్రులు, ఉదాహరణకు మన చంద్రబాబు నాయుడు గారి 75 సంవత్సరాలు మనకి పూర్తి అయినాయి కదా ఏప్రిల్ 20కి. అంటే ఇట్లా చూసుకుంటే చూడండి, వరుసగా చూడండి చాలా మంది వృద్ధ రాజకీయ నాయకులు ఉన్నారు కాదని. కానీ రాజకీయాలు 2 అవరోధాలు. ఒకటి అంటే పోటీ చేయడానికి 2 అనర్హతలు ఉంటాయి. ఒకటేమో ఒక అవరోధం ఏమంటే మనకు ఇన్సేన్, అంటే వాళ్ళు పిచ్చివాడో లేకుంటే మైండ్ సౌండ్నెస్ లేకపోతే. రెండోది ఇన్సాల్వెంట్, అంటే దివాలా తీసిన వాడు కావచ్చు. ఈ 2 అనర్హతలు. రాజకీయాల్లో ఫలానా వయసుల వరకే పోటీ చేయాలి, ఫలానా పదవికి ఎక్కడ లేదు. కాకపోతే వయసు ప్రారంభ వయసు ఉన్నది. ఉదాహరణకు అసెంబ్లీకి అయితే 25 సంవత్సరాలు పూర్తి అయితే తప్ప అసెంబ్లీకి ఎన్నికడం వీల్లేదు. అంటే విధాన మండలి కావచ్చు, విధాన సభ కావచ్చు. లేక పార్లమెంట్కి అయితే కనీసం పార్లమెంట్కి 25 సంవత్సరాలు, దానికి 30 సంవత్సరాలు దాటాలి రాజ్యసభకి అయితే. అట్లా పంచాయతీలలో మాట్లాడితే 21 సంవత్సరాలు దాటాలి. 18 సంవత్సరాలు ఓటు వచ్చినంత మాత్రం లాభం లేదు. పంచాయతీరాజ్ వ్యవస్థలో స్థానిక ప్రభుత్వాల్లో 21 సంవత్సరాలకి మనకు పోటీ చేయడానికి అర్హత వస్తుంది. కనుక పోటీ చేయడానికి అర్హత ఇవి ఉన్నాయి. వయసు అర్హత ఇంతే తప్ప 75 ఏళ్ళ 80 ఏళ్ళ వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నంత కాలం రాజకీయాలు ఉండొచ్చు. ఇది కేవలం మోహన్ భగవత్ వ్యాఖ్యలను వక్రీకరించడం, దాన్ని బట్టి
ఇవాళ తన అంటే గురువిని తగ్గించ తన నలిపారు కదా అన్నట్టు కాంగ్రెస్ పార్టీలో కూడా వృద్ధ జంపుకాలు ఇంతమంది ఉండగా వాళ్ళు కాదంటలే కదా, వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు కదా. నేను స్పష్టంగా చెప్తున్నాను, వాళ్ళు సోనియా గాంధీ అనర్హులు ఆ లెక్కన, మల్లికార్జున ఖర్గే అనర్హుడు, అనర్హుడు ఇట్లా అందరూ అనర్హులు అవుతారు కదా. కాదు, నా ఉద్దేశం అంటే కాళ్ళు రెక్కలు బాగుండి మైండ్ సరిగ్గా ఆలోచించే స్థితిలో ఉంటే ఖచ్చితంగా ఎప్పుడైనా రాజకీయాలు చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. దీన్ని చిరువల పలువలండి మోడీ గారికి వచ్చిందని, మోడీ గారు రిటైర్ అయితే అయిపోద్దని. మోడీ గారు రిటైర్ అయితే ఎవరున్నారు? చాలా మంది, అందులో కూడా ఇప్పుడు అమిత్ షా వయసు దాటిపోయింది 75, అట్లాగే మన గడ్కరీ వయసు దాటిపోయింది. చాలా మంది ఏమున్నా ఫడ్నవీస్ మన ఆదిత్యనాథ్ యోగి, మన ఎవరైతే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నారు, వీళ్ళు మాత్రమే 75 లోపల ఉన్నారు. అందుకని ఏమంటున్నారంటే ఇవాళ చాలా పూర్తిగా ఆయన వ్యాఖ్యలను వక్రీకరిస్తూ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ మీద ఎక్కువ పెట్టడానికి బాగా విసురుతుంది. కానీ అది బ్యాక్ బౌన్స్ అయితే వాళ్ళకే జరుగుతుంది. ఈ వ్యాఖ్యల మీద ఇంతకంటే అవసరం లేదంటున్నాను నేనైతే. మోహన్ భగవత్ గారు ఒక జనరలైజ్ చేసి చెప్పారు, అది కూడా ఆ పుస్తకావిష్కరణ సభలో ఆ రచయిత ఏం చెప్పారో చెప్పుకుంటూ చెప్పారు, ఇంత తప్ప ఇంకోటి ఏం లేదు. రిటైర్మెంట్ అంటూ ఉద్యోగాలకు దీనికి లేదా అంటే అనుభవానికి వచ్చినా కొద్ది పరిణతి చెందుతారు కదా. అయితే రాజకీయాలు 50 ఏళ్ళు ప్రారంభ వయసు అంటున్నాం, యువత రాజకీయాలకు వస్తలేదంటున్నాం, వచ్చినా కూడా వారసత్వ రాజకీయాలు వస్తున్నా అంటున్నాం. కొత్తగా యువత రాజకీయాలు రావాలంటే సిద్ధాంతపరమైన అవగాహన పెంచుకోవాలి, అవకాశాలు కానీ. ఇవాళ మన రాష్ట్ర అసెంబ్లీ, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో 35 మంది 40 మంది కొత్తగా ఫస్ట్ టైం ఎన్నికనే వాళ్ళు ఉన్నారమ్మా. ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు? పద్మ గారు రాజకీయాల నుంచి వచ్చారు కదా, ప్రజల నుంచి వచ్చారు కదా. సమస్య రేవంత్ రెడ్డి గారు చూడండి, మనకు కొంచెం ఉదాహరణ. ఆయన మామూలు కార్యకర్తగా మొదలు బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ నుంచి జడ్పీటీసీ, ఆ తర్వాత అంచెలంచెలకు ఎదిగి ఎమ్మెల్యే అయిండు, మన ఎంపీ అయిండు, ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు. యువకుడు కాదా? అందుకనే యువత రాజకీయాలు రావాలి, కానీ అట్లానే మీ పై వాళ్ళందరూ చచ్చిపోవాలి లేకపోతే రిటైర్ కావాలనేది కరెక్ట్ కాదు. రామ్మోహన్ గారు, తెలంగాణ స్థానిక ప్రభుత్వాల్లో 42% బీసీ రిజర్వేషన్ నిజంగా అమలయ్యే అంశమేనా? ఎందుకంటే 2029 ఎన్నికల్లో ప్రధాన ఎజెండాగా ఇప్పుడు బీసీ రిజర్వేషన్ ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్ళబోతుంది కాబట్టి, సో ఈ 42% బీసీ రిజర్వేషన్ నిజంగా అమలయ్యే ఛాన్స్ ఉందంటారా? లేదంటే ఈ బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ న్యాయపరంగా ఏమైనా అడ్డంకులు కూడా వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా వస్తాయి అంటున్నాను. అంటే ఒక వార్డు మెంబర్ గా, సర్పంచ్ గా, ఎంపీపీ ప్రెసిడెంట్ గా, పంచాయతీరాజ్ వ్యవస్థలో 15 ఏళ్ళకి పనిచేసిన అనుభవం. యాజ్ అడ్వకేట్ గా మళ్ళీ పంచాయతీరాజ్ వ్యవస్థలో గత 2021 నుంచి మేము సర్పంచ్ ట్రైనింగ్ ఇస్తాం. గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ తర్వాత తెలంగాణ గవర్నమెంట్ నుంచి కూడా ట్రైనింగ్ ఇచ్చేవాడిగా 2018 చట్టాన్ని ఒకసారి చదువుకుంటే వీళ్ళకు ఈ వివాదానికి తెరపడతా అంటున్నారు. 2018 పంచాయతీరాజ్ యాక్ట్ మార్చడం జరిగింది, అందులో నేను కూడా భాగస్వామిని, ఆ వర్క్ షాప్ లో కూర్చున్నవాడిని. 2018లో అద్భుతమైన చట్టం తయారు చేసే క్రమంలో కొన్ని అవరోధాలు వచ్చినాయి. అంటే చట్టం బాగానే ఉంది, కానీ అందులో కొంచెం కలెక్టర్లకు అధికారులు ఎక్కువ ఇవ్వడం, ఇవన్నీ మేము సిఫార్సు చేసిన దానికంటే ఎక్కువగా దాన్ని పొందుపరచాలి. కానీ మాకు పూర్తిగా సర్పంచ్లను కూడా నువ్వు పూర్తిగా పాలేరులుగా తయారు చేసే ప్రయత్నం తీసుకొచ్చావు. ఈ మాట అంటున్నాను. వాటి సర్పంచులు మొన్నటిదాకా ఉన్న సర్పంచులకు అసలు స్వేచ్ఛ విలువ లేకుండా పోయే పరిస్థితి కాదట్లేదు. కానీ వాళ్ళ పంచాయతీరాజ్ వ్యవస్థ ఎన్నికలలో ఏదైతే 2018 చట్టంలో కొంత మార్చి వాళ్ళు ఏమంటున్నారంటే 50% సీలింగ్ ఎత్తేయడానికి, దాన్ని పక్కన పెట్టడానికి కొత్తగా ఆర్డినెన్స్ తీసుకొస్తా అంటున్నారు. ఒక న్యాయవాదిగా ఆర్డినెన్స్ చెల్లది అంటున్నారు. రేపు పొద్దున గతంలో ఒకసారి తమిళనాడు అనుభవం తీసుకోండి. 90 కన్నా తర్వాత 94 లోపల 2 సార్లు ఇదే అంటే రిజర్వేషన్లను స్థానిక ప్రభుత్వాలు పెంచే క్రమంలో ఉద్యోగం మన రాజకీయాలలో కూడా పెంచే క్రమంలో చాలా ప్రయత్నాలు చేసింది. 2 సార్లు ప్రయత్నాలు గండి కొట్టబడి హైకోర్టు, తమిళనాడు హైకోర్టు దాన్ని కొట్టేసి, ఎప్పుడైతే పివి నరసింహారావు గారు ఓ దయతో ఓ రకంగా చెప్పానంటే ఆనాడు కేంద్ర ప్రభుత్వంలో చట్టం చేసి ఆ చట్టాన్ని 9వ షెడ్యూల్లో పెట్టింది. ఏమంటే రిజర్వేషన్లు 50% సీలింగ్ అనేది మీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా చేయొచ్చు, మన సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు సంబంధం లేకుండా చేయొచ్చు. అంటే కోర్టుల సమీక్షకు కూడా వీళ్ళు కానీ 9వ షెడ్యూల్ పెట్టి దాన్ని ఆమోదించుకున్నారు. అదొక్కటే ఉదాహరణ. మనకు మిగతా దేశంలో కూడా ఎక్కడ కూడా ఇది జరగడం లేదు. అందుకనే ఇవాళ బీసీ రిజర్వేషన్ పెంచాలంటే ప్రధానమైన అడ్డంకి ఏంటంటే సుప్రీంకోర్టు 50% సీలింగ్ పెట్టడం. అందుకని 2013లో ఎన్నికలు జరిగినప్పుడు హైకోర్టు చివరిసార్లు మందలిస్తూ మీరు ఇవాళ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మేము స్టే ఇవ్వద్దని ఇస్తలేం, కానీ ఈసారి ఒక్కసారికి అనుమతిస్తున్నాం. బీసీ రిజర్వేషన్ అంటే మిగతా రిజర్వేషన్ 50% దాటకుండా మీరు పెట్టుకుంటే అభ్యంతరం లేదు, కానీ ఈసారి దాటనిస్తున్నామా అని ఆనాడు 60.5% రిజర్వేషన్లకు అనుమతించారు. అంటే మానాడు 60% ఏదో ఇప్పుడు 34% ఉండే బీసీలకు రిజర్వేషన్, అవి కలుపుకుంటే 60.5% వచ్చింది. కానీ 2018 తర్వాత 19లో జరిగిన ఎన్నికలకు
హైకోర్టు అనుమతించలేదు. దాంతో కేసులు పడ్డ తర్వాత కూడా 1 year లేట్గా 2018 జరగాల్సిన ఎన్నికలు 2019లో జరిగినాయి. సరే, ఆ 2019లో అప్పుడు 28% ఏమో ఎస్సీ ఎస్టీలకు, అంటే ఎస్సీకి 18, ఎస్టీలకు 10% రిజర్వేషన్ పోను, మిగతా 22% 50 లోపు అంటే 22% మిగిలితే బీసీలకు ఇచ్చారు. బీసీలకు రిజర్వేషన్ తగ్గించారని కేసీఆర్ ద్రోహం చేసిండని వీళ్ళందరూ విమర్శించారు. ఇప్పుడు కూడా లీగల్ గా చూస్తే 22% రిజర్వేషన్ కన్నా బీసీలకు ఎక్కువ ఇవ్వడానికి వీల్లేదు. కులగణన అనే పేరు మీద చేసి దాని లోపాలు ఉన్నాయని చెప్పి అందులో విమర్శలు వస్తున్నాయి. బీసీలను ముస్లిం బీసీలు హిందూ బీసీలను ఎక్కడి నుంచి తారతమ్యం చూపెడతారని ఒక విమర్శ వస్తున్నది. ఈ నేపథ్యంలో బీజేపీ స్పష్టంగా ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఏమంటుందంటే, మీరు బీసీ కులగణన మీరు చేయడానికి వీల్లేదు. ఏదైనా సరే కులగణన చేయడానికి మీరు కేవలం ప్రణాళికలు రచించుకోవడం చేయొచ్చు, కానీ రిజర్వేషన్ అంశానికి పనికిరాదు. ఏదైనా సరే కులగణన చేయాలన్నా జనగణన చేయాలన్నా కూడా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటది. మేము చేస్తున్నాం 2027లో 26-27 చేస్తున్నాం, అది పనికి వస్తుంది, మీరు చేసింది పనికి రాదు అని చట్టపరంగా నిజమే, కేంద్ర ప్రభుత్వం చెప్తుంది నిజమే. ఇప్పుడు ఏదైతే బిల్లు ఆమోదించి చట్టంగా మార్చి మన రాష్ట్రపతికి గవర్నర్ ద్వారా పంపిందో అది ఆమోదించే అవకాశం అయితే లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ఖరాఖండిగా చెప్పింది, మీరు ముస్లిం బీసీలు హిందూ బీసీలను విభజించారు కనుక సమస్య లేదు. గతంలో బీసీలు అంటే అందరు బీసీలే, క్రిస్టియన్లు కూడా ఎస్సీ మతం నుంచి క్రిస్టియానిటీ చేస్తే వాళ్ళు కూడా బీసీలు వస్తారు కనుక సమస్య లేదు. బీసీలు అంటే బీసీలే, హిందూ బీసీలు ముస్లిం బీసీలు క్రిస్టియన్ బీసీలు ఉండదని చెప్పి పెద్ద ఎత్తున ఒక వాదన నడుస్తున్నది. అటువంటిప్పుడు వాళ్ళు చేసే అవకాశం లేదు. రెండో అవకాశం ఏంటంటే, మనకి ఇప్పుడు ఆర్డినెన్స్ రేపు పొద్దున హైకోర్టు పోతే కొట్టేస్తుంది. వీళ్ళు ఏం చేస్తున్నారు, పార్టీలను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. మీరు కనుక ఎవరైనా హైకోర్టుకు పోతే మీరు బీసీ ద్రోహులని మేము ముద్ర వేస్తాం, బీసీ ద్రోహులు ప్రకటిస్తాం. ఇప్పటికీ బీజేపీ ఆ మాట అంటున్నారు వాళ్ళు, రైట్? మీ అంటారు కదా పార్టీలను ఆపగలుగుతారు. చాలా మంది ప్రజలు ఉన్నారు కదా, ఎవరో ఒకరు పోతే అప్పుడు ఏం చేస్తారు, పార్టీకి సంబంధం లేకుండా 4 కోట్ల మంది ప్రజలు ఎవరైనా పోతారు అనుకుంటే అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళని ఆపలేరు కదా. కనుక కోర్టుకు పోకుండా ఆపాలని ప్రయత్నం సాధ్యం కాదు. నెంబర్ 1 అంటే గుర్రం మూతికి బట్ట కట్టలేం కదా మనం, ఏదైనా సరే. రెండోది ఏంటంటే, ఇవాళ మూడో అవకాశం 42% రిజర్వేషన్లు పార్టీ పరంగా ఇవ్వచ్చు. అంటే 22% ఏమో రిజర్వేషన్లు చట్టపరంగా ఇవ్వచ్చు, మిగతా చోట్ల బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వచ్చు. బీసీలు ఎక్కువ సీట్లు అంటే సర్పంచ్ ఎన్నికల్లో పార్టీలు లేవు, పార్టీలకు అతీతంగా పార్టీ రహిత ఎన్నికలు అవి, వార్డు మెంబర్ కానీ సర్పంచ్ కానీ, అక్కడ టికెట్ల సమస్య లేదు, ఎవరు నిలబడ్డా ఉండదు. కానీ 22% మాత్రమే బీసీలకు రిజర్వేషన్ ఉంటాయి అక్కడ. ఆ 22 దాటి మళ్ళీ వాళ్ళంటే ఖచ్చితంగా బీసీలు వేరే సీట్లలో పోటీ చేయాల్సింది. ఇక ఎంపీటీసీ జెడ్పీటీసీ మాత్రం బీఫారాలు ఉంటాయి, పార్టీ టికెట్లు ఉంటాయి. అక్కడ కూడా 22% రిజర్వేషన్ల ప్రకారం ఇస్తే బీసీలు పోటీ పడేది ఆ 22%. మిగతా 20% వీళ్ళు పెంచాల్సింది 20%. ఇప్పుడున్న రిజర్వేషన్ అంటే 70 అవుతుంది. 70% రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వం కానీ లేకపోతే రేపు ఏ కోర్టు సమర్థించదు. వీళ్ళు అనవసరంగా ఆశలు రేపారు బీసీలలో. బీసీ రిజర్వేషన్ పేరు మీద అధికారానికి వస్తావా రామా అనుమానంతో అన్ని హామీలు ఇచ్చేశారు. అంటే చేతికి ఎముక లేకుండా, నోటికి హద్దు లేకుండా హామీలు ఇచ్చేశారు. అందులో ఇటువంటి రాజ్యాంగపరమైన చిక్కులున్న వాటి మీద హామీలు ఇచ్చినప్పుడు కొంత పాత రిజర్వేషన్ 34 ఉన్నాయి కదా, 34% మేము చేస్తామన్నా లెక్క ఉంటుంది. అది కాకుండా 42% చేస్తామన్నది మాత్రం నేను వ్యక్తిగతంగా బీసీ రిజర్వేషన్లకు సమర్థించేవాడిని. కానీ వీళ్ళు ఏదైతే మునుగు ప్రకారం చేయకుండా, న్యాయపరమైన చిక్కులు చూడకుండా చేస్తామన్నది ఉందో ఇప్పుడు వాళ్ళకు శాపంగా మారుతుంది. రేపు ఎన్నికలు వాయిదాకే ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందంటే 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వడానికి చట్టం ఒప్పుకోదు, రాజ్యాంగం ఒప్పుకోదు, సుప్రీంకోర్టు ఒప్పుకోదు. దీన్ని స్పష్టంగా తెలిసి కూడా ఈ పొరపాటు చేస్తూ మేము ఆర్డినెన్స్ ద్వారా ఇస్తామంట, అది కూడా ఆ పుణ్యకాలం కూడా గడిచిపోతుంది. ఆర్డినెన్స్ చివరి దశలో జారీ చేస్తారు, దాని మీద ఎలక్షన్ కమిషన్ పంపుతారు, పంపిన తెల్లారి కోర్టులో కేసు పడుతుంది. నేను భవిష్యత్తు వాడిని చెప్తున్నా, అది జ్యోతిష్యం కాదు, వెంటనే స్టే వస్తుంది. అప్పుడు మళ్ళీ ఎన్నికలు ఇప్పుడు కాకుండా మళ్ళీ అక్టోబర్ నవంబర్ వాయిదా వేసే పరిస్థితి ఉంటుందని నేను అనుకుంటున్నాను. దీనికి ఇంతకనే పరిణామాలు ఏం జరగవు. ఓకే, ఇది హెచ్సిఏ అంశం చూసుకున్నట్లయితే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించి అందులో జరుగుతున్న అసలు అవినీతిని ఏ విధంగా చూడాలి, అసలు ఏంటిది స్పోర్ట్స్ అసోసియేషన్లో పారదర్శకత పాత్ర ఏంటి అసలు, అదేవిధంగా ఆటల నిర్వహణలో హెచ్సిఏ విఫలమైందని చెప్పవచ్చు అంటారు దీన్ని బట్టి చూస్తుంటే? ఇప్పుడు మనకు తెలుగు రాష్ట్రాల్లో 2 అసోసియేషన్లు ఉన్నాయి. ఇదేమో చాలా పూర్వం అంటే నిజాం కాలంలో ఏర్పాటు చేసిన అసోసియేషన్. మంచి క్రికెటర్ జయసింహ గారి నుంచి మొత్తుకొని చాలా మంది క్రికెటర్లను పరిచయం, అజరుద్దీన్ గారి వరకు చాలా మంది క్రికెటర్లను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పరిచయం చేసింది. ఉన్నతంగా ఎదిగారు వాళ్ళు, దేశ స్థాయిలో ప్రపంచ స్థాయిలో మెప్పు పొందారు. కానీ హెచ్సిఏ గబ్బు పట్టడానికి కారణం ఏంటంటే, ఇటీవలనే అంటే సమైక్య రాష్ట్రంలోనే కొంతవరకు మొదలైంది, ఇది పెరిగింది 10 ఏళ్లలో మరింత పెరిగింది.
ఎప్పుడు కూడా క్రికెట్ అసోసియేషన్ క్రీడా అసోసియేషన్ ఏవైనా సరే నేను దాంతో కొంచెం సంబంధం ఉన్నవాడిని. అదే మైత్రి గ్రామీణ క్రీడోత్సవాలని నేను చేశాను. అట్లాగే వాలీబాల్ స్టేట్ టోర్నమెంట్స్ వాలీబాల్ టోర్నమెంట్ చేస్తే నాకు మెచ్చి అప్పుడు వెంకటరామరెడ్డి గారు ఉండే రామ్మోహన్ రావు గారు మీకు ఈ క్రీడలకు ఆసక్తి ఉన్నది, మీ ఆర్చరీ ప్రెసిడెంట్కి ఇస్తా పోమన్నాడు. అయ్యా నాకు విలువిద్య రాదు, నువ్వు ఎట్లా ఇస్తావు అంటే నీకు ఎందుకు నేను చేస్తా పోమన్నాను. అంటే ఆయన మంచివాడు కనుక నా మీద అభిమానంతో చెప్పాడు. ఆయన అక్రమార్కుడు కాదు. అంటే వెంకటరామరెడ్డి గారు అని మనకు ఉండేవాడు. అందుకని ఏమంటున్నానంటే ఇవాళ అట్లాంటి లేదు. అంటే ఏ మాత్రం నైపుణ్యం లేకుండా నాకు విలువిద్య రాదుగా నేను ఆర్చరీ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిపోతాను. అట్లా ఇవాళ క్రికెట్ రాని వాళ్ళు, క్రికెట్ సంబంధం లేని వాళ్ళు, క్రికెట్ ప్రోత్సహించిన వాళ్ళు చాలా మంది పెట్టుకున్నారు. ఇవాళ మొత్తం 217 క్రికెట్ అసోసియేషన్లు ఈ ఎస్సీ కింద ఉన్నాయి. ఈ 217లో 209 అసోసియేషన్ క్రికెట్ సంఘాలు ఉన్నాయి. అవన్నీ కూడా హైదరాబాద్ రంగారెడ్డి 2 జిల్లాలకు పరిమితమైంది. అంటే ఇప్పుడు 3 జిల్లాలు మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి విడిపోయినాయి అంతే తప్ప హైదరాబాదు గత ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉంది. కేవలం 8 మాత్రమే దేశవ్యాప్తంగా ఈ క్రికెట్ సంఘాలు ఉన్నాయి. మన రాష్ట్ర వ్యాప్తంగా క్రికెట్ సంఘాలు ఉన్నాయి. అంటే ఉమ్మడి 8 జిల్లాలకు 8 సంఘాలు ఉంటే మిగతా అన్ని కూడా 209 సంఘాలు హైదరాబాద్ ఉన్నాయి. ఈ సంఘాలు చేయాల్సిన పని ఏమిటి? వాళ్ళు క్రీడలు ప్రోత్సహించి, ముఖ్యంగా క్రికెట్ను ప్రోత్సహించి, క్రికెట్ అసోసియేషన్ కదా క్రికెట్ను ప్రోత్సహించి దాని ద్వారా కింది స్థాయి నుంచి మ్యాచ్ జరిపి రంజీ ట్రోఫీ, ఆ తర్వాత దేశానికి అందించడం, ప్రపంచానికి అందించడం చేయాలి. ఒక్క ఆటగాడు కూడా ఇప్పటిదాకా ఈ మధ్యన ఎంపిక కాలి ఇక్కడి నుంచి. ఆ లెక్కన ఇంకా ఆంధ్ర అసోసియేషన్ ఏమంటుందండి? ఆంధ్ర అసోసియేషన్ లో చాలా లుకలోకలు బయటపడ్డాయి. అప్పుడు మనకు చాముండేశ్వరినాథ్ ఏమన్నారు, ఇవన్నీ మనకు ఉన్నాయి కాదంటారు. అక్కడ కూడా లుకలోకలు లేవంటారు. కానీ ఇంత పెద్ద ఎత్తున కుంభకోణం చేయలేదు. ఇటీవల మనకు హైదరాబాద్ మన సన్ రైజర్స్ ఎవరైతే ఉన్నారో దాంతో కూడా వివాదం పెంచి ఇవాళ మాకు ఇన్ని టికెట్లు ఫ్రీగా ఇస్తారా ఇవ్వరా, లేకపోతే ఆట జరగనీయమని చెప్పడం, దీంతో ప్రభుత్వానికి క్రికెట్ అసోసియేషన్ విభేదాలు రావడం వల్ల మొత్తం క్రికెట్ స్టేడియానికి కరెంట్ బంద్ చేయడం, అంటే పాత బకాయిలు ఉన్నాయని చెప్పి ఇవన్నీ చూస్తుంటే ఇది ఒక ప్రైవేట్ వ్యవహారంగా మారిపోతున్నారు. నా ఉద్దేశం అంటే క్రికెట్ అసోసియేషన్ గురించి, దీని అవినీతి గురించి మాట్లాడే ముందు ఈ అసోసియేషన్లు ఏం చేస్తున్నాయి, ఈ క్రికెట్ సంఘాలు ఏం చేస్తున్నాయి, ప్రభుత్వ నియంత్రణ లేకపోతే ఏం జరుగుతుంది చూస్తున్నాం. డబ్బులు లేకుండా పై స్థాయిలో ఆడించే పరిస్థితి లేదు. ఇవాళ అక్రమార్కులకు లేకుండా డబ్బులున్న వాడికే ఇవాళ రాజ్యాన్ని నడుస్తున్నాయి. 8 మంది పెద్దల చుట్టూ ఇది తిరుగుతుంది. ఇప్పుడు మన సినిమా రంగంలో ఆ 4 ఎట్లా అంటున్నామో ఇక్కడ కూడా వచ్చారు 8 మంది దీనికి మొత్తం ఇందులో తిష్ట వేసుకొని చేస్తున్న ప్రయత్నం కనబడుతుంది. అవినీతి ఆరోపణల విషయాల్లోకి వస్తే ఇప్పుడు 5 అరెస్ట్ అయ్యారు. జగన్మోహన్ రావు ఎవరైతే ఉన్నారో ఆయన మొన్నటిదాకా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు. ఆయన హైదరాబాద్ ఎస్సీ ప్రెసిడెంట్ గా ఉన్నవాడు ఎట్లా అక్రమార్కంగా వచ్చిండు, ఒక్క ఓటుతో ఎట్లా గెలిచిండు, ఈ అసోసియేషన్ల గతి ఏంది? వీళ్ళందరూ కూడా ఎన్నికలు వచ్చినప్పుడు ఒక్క అసోసియేషన్ ఒక ఓటు ఉంటది కనుక 217 ఓట్లలో హైదరాబాద్ లో ప్రచారం చేసుకుంటే మిగతా 8 మంది కాదు 80 మంది ఎక్కువైనా గెలిచేవాడు గెలుస్తున్నాడు, ఓడేవాడు ఓడుతున్నాడు. కనుక మొత్తం మీద 8 మంది 10 మంది గ్రూపులై 2 గ్రూపులుగా చీలిపోయి ఎవరెవరు గెలుస్తున్నారు, ఎవరెవరు ఓడుతున్నారు. ఇవాళ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో కరెంటు బిల్లు నుంచి మొదలుకొని చివరికి బల్బులు కొనుగోలు, చిన్న బల్బులు కొనుగోలు నుంచి మొదలుకొని చివరికి అంటే ప్రతిది కూడా టెండరింగ్ లేదు. వాళ్ళు ఇష్టమన్నట్టే వాళ్ళ అన్యాయాలకు ఇచ్చుకుంటున్నారు. 1 కోటి రూపాయలు, 100 కోట్ల రూపాయలు దాని మీద పెద్ద ఎత్తున దుర్వినియోగం చేసిన సందర్భం చూస్తాం. అందుకని మన సిబిఐ దాంట్లో జోక్యం చేసుకుని సిబిఐకి రాయడం వల్ల దాన్ని పూర్తిగా ఎంక్వైరీ చేస్తున్నారు. ఎంక్వైరీ చేయడమే కాదు, ఇప్పుడు ఈడీ కూడా నోటీసులు పంపింది, అరెస్టులు కూడా జరుగుతున్నాయి. ఈ దశలో రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పని నేను విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వానికి ఈ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వరకు స్వాధీనం చేసుకోవాలంటాను. ఇవాళ స్వాధీనం చేసుకొని పూర్తిగా రాజకీయాలకు అతీతంగా మీరు మన ఎస్సీ కూడా కాదు, బీసీసీఐ కానీ ఐసీసీఐ కానీ ఇంటర్నేషనల్ క్రికెట్ అసోసియేషన్ లో కూడా ఒక నిబంధనలు ఉన్నాయి. ఏమనంటే రాజకీయాలకు అతీతంగా ఉండాలి. ఎవరైతే క్రీడాకారులను ప్రోత్సహిస్తారో, క్రీడాకారులతో ఆడిస్తారో వాళ్ళకి మాత్రమే ఈ క్రీడా సంఘాల్లో సభ్యత్వాలు ఉండాలని అన్నారు. సభ్యత్వం అట్లా అవుతుంది, క్లబ్బులను కొనుగోలు కూడా అట్లా అవుతుంది. అంతేందుకు 10 సంవత్సరాల క్రితం 150 కూడా లేని క్రికెట్ అసోసియేషన్ 217 ఎట్లా పెరిగినాయి. అదే వాటిలన్నా కొనుగోళ్లు, అమ్మకాలు, సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్ కూడా దీనిలో ఉల్లంఘించాలంటున్నాను. సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం ఏవైనా ఒక సంఘం పేరు మార్చాలన్నా ఆ సంఘంలో ఉన్న సభ్యులు పూర్తిగా 2/3 మెజార్టీతో ఒప్పుకొని పేరు మార్చాల్సి ఉంటుంది. సంఘాన్ని వేరే వాళ్ళకి అమ్మేస్తున్నారు. అంటే రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటే చాలు, ఎప్పటి నుంచి ఉన్నదని చెప్పి చూస్తున్నాం కదా మనం. 1834లో ఏర్పడ్డ ఈ క్రికెట్ అసోసియేషన్ సంఘం ఏదైతుందో ఇవాళ పూర్తిగా ఫస్ట్ పట్టిపోయింది అంటున్నాను. దీనికి ప్రధానంగా ఇందులో ఉన్న తిష్ట వేసిన అధికారులకు రాజకీయ ప్రమేయం, రాజకీయ ఆలోచన ఉండడం. ఇప్పుడు కూడా మళ్ళీ ఏమనుకుంటున్నారు, ఆయన జైలు పంపించాం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కనుక
కాంగ్రెస్ నుంచి వివేక్ నుంచి మొదలుకొని అన్ని మళ్ళీ ప్రయత్నాలు చేస్తున్నారు. క్రికెట్ అసోసియేషన్ సంఘానికి ఎన్నికలు అంటున్నారు. ఈ 217 సంఘాలతోనే ఎన్నిక జరిపి ఎట్లా ఉంటాయి? నిజంగా కొత్త క్రికెట్ అసోసియేషన్స్ ఇందులో మనకు జోక్యం కల్పించుకునే ప్రయత్నం చేయాలి, రిజిస్ట్రేషన్ చేయాలి, వాళ్ళందరికీ మెంబర్షిప్ ఇవ్వాలి. మెంబర్షిప్ ఇవ్వడానికి ఆటంకాలు ఉన్నాయి, అసోసియేషన్ రిజిస్ట్రేషన్ కు ఆటంకాలు ఉన్నాయి. ఇవి తొలగిస్తే అప్పుడు ఎక్కువ మంది ఎక్కువైతే మంచిగా పలచాలన్నట్టు. 1000 అసోసియేషన్ రానియండి, నష్టం ఉన్నది. అప్పుడు ఏమవుతుందంటే ప్రజాస్వామ్యం పెరిగితే అప్పుడు ఓట్లు అమ్ముకోవడం కొనుక్కోవడం తక్కువ అవుతుంది. తక్కువ మంది రిస్ట్రిక్టెడ్ మెంబర్స్ ఉన్నప్పుడు రిస్ట్రిక్టెడ్ మెంబర్స్ ను చీల్చి డబ్బుల కోసం అమ్ముకునే పరిస్థితి చేస్తారు. ఇవాళ ప్రతి ఎన్నికల్లో ఓటింగ్ లో ఈ అసోసియేషన్లు డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నారు. ఒక్క ఓటే ఉంటది కనుక వాళ్ళు డబ్బులు ఇచ్చి ఆ మొత్తం అసోసియేషన్ సభ్యులందరినీ పోషించాల్సిన అవసరం వస్తుంది. కనుక సమూల సంస్కరణ ద్వారా మాత్రమే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంస్కరించవచ్చు. దానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అడుగులు వేయాలని నేను అనుకుంటున్నాను. BCCI కూడా జోక్యం చేసుకోవాలి. ఓకే, మరొక అంశం తీసుకున్నట్లయితే కనుక తెలంగాణలో కల్తీ కళ్ళు మారణ హోమం వ్యసనాల నిర్మూలనకు అంటే యాక్చువల్గా మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వం ప్రజలు ఏం చేయాలి అని చెప్పేసి ఒక ఆలోచన అయితే చేయాల్సిన అంశం. కళ్ళు దొరకటం లేదని చెప్పేసి కల్తీ కళ్ళు తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కానీ వాళ్ళకి పెట్టుకోవడానికి పర్మిషన్లు వచ్చేస్తున్నాయి. సో దీన్ని మనం ఏ విధంగా చూడాలంటారు? ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే బెటర్ అంటారు దీనిపై? కళ్ళు గురించి సరిగ్గా అర్థం చేసుకుంటే పద్మ గారు, చెట్ల మీద వచ్చిన కళ్ళు తప్పు కాదు, మంచిది కాదనే సమస్య. ఇప్పుడు చూస్తున్నాం కదా, పాల ఉత్పత్తి చూసుకోండి, ఉన్న పశు సంపద ఎంత, ఇన్ని పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే అంతా కల్తీ కదా. ఇది అంతే. మొత్తం తాటి చెట్లు, ఈత చెట్లు, ఏవైతే కళ్ళుకు సంబంధించిన చెట్లు అవి ఎన్ని ఉన్నాయి లెక్కేస్తే మన రాష్ట్రంలో 10% కూడా కళ్ళు ఉత్పత్తి కాదు ఇప్పుడు అమ్మే కళ్ళు కదా. మిగతా కళ్ళకి 90% కళ్ళు, పాలు కానీ కళ్ళు కానీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? బయట అక్రమ మార్గాల ద్వారా రసాయనిక చర్యలు చేసుకొని రకరకాలుగా కృత్రిమ కళ్ళను చేస్తున్నారు. కృత్రిమ కళ్ళు కూడా ఆరోగ్యకరమైన పదార్థాలతో మీనపిండి లేకుంటే కుంకుడు రసం కలిపిన అనుకోండి, నష్టం ఏం లేదు. కానీ అవి తక్కువ సైడ్ ఎఫెక్ట్ ఉంటాయి. కానీ వాళ్ళ క్లోరోఫాము రకరకాల ఏవైతే ఉన్నాయి మన రసాయనాలు ఉన్నాయి అవన్నిటిని కలిపి చేస్తున్నారు. ఒక్కసారి వీళ్ళందరూ తాగుబోతులందరికీ ఆ కళ్ళు తయారయ్యే పెద్ద పెద్ద రమ్ములు ఉంటాయి కదా, అక్కడ తీసుకెళ్లి చూపించాలి. అయ్యా ఇది కళ్ళు, మీరు తాగే కళ్ళు, ఇది విషం, కాలకూట విషం, కళ్ళు కాదు కాలకూట విషం అని చూపిస్తే మనకు చాలా వరకు మానేస్తారని అనుకుంటున్నాను. కానీ సరే మానేయని మూర్ఖులుంటే మనం ఏం చేయలేం. కానీ ప్రభుత్వము ఇవాళ కళ్ళు దుకాణాల మీద దాడులు చేస్తుంది కదా, 4 రోజులు చేస్తుంది. ఇప్పుడు 3-4 6 చనిపోయారు ఇప్పటి వరకు. 4 సార్లు దాడులు చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ అంత మామూలే కదా, మొదటికే వస్తుంది కదా. ఇవాళ 10 రూపాయలు 20 రూపాయలు అమ్మే కళ్ళు సీసాలో 10 పైసల మందు మాత్రమే ఉంటుంది. నిజమైన కళ్ళు 10 పైసలు కూడా ఉండదు అందులో. మిగతా అంతా కూడా రసాయనంతో తయారు చేసేదే. కేవలం లీగల్ గా ఉండడానికి మాత్రం చెట్ల కళ్ళును కొంత తీసుకున్నట్టు లెక్కలు చూపెడతారు. అది తీసుకుంటున్నారో లేదో కూడా కరెక్ట్ కాదు. కనుక ఇవాళ 3వ 4వ కళ్ళు దుకాణం మీద దాడులు చేసి కొంత రాష్ట్రం అంతా దాడులు చేసి కేసులు పెట్టడం అనేది కేవలం ఒక రికార్డు కోసమే. ఇన్ని కేసులు పెట్టామనే మాట తప్ప ఇంకోటి ఏం లేదు. IMFL లో ఇవాళ చూస్తున్నాం లిక్కర్ కుంభకోణం తెలంగాణ జరిగింది, ఆంధ్రప్రదేశ్ లో జరిగింది, ఢిల్లీలో జరిగింది, ఇవాళ కర్ణాటకలో కూడా అంటున్నారు. కనుక ఇది IMFL లేకుంటే వీటిలలో జరిగే కుంభకోణాలు ఒకటైతే అక్కడ కనీసం ఇంత చచ్చిపోవడం ఉంటది. చీప్ లిక్కర్ తాగి కూడా చాలా మంది చచ్చిపోయింది. కానీ ఇంత పెద్ద ఎత్తున ఉండదు. ఇవాళ కళ్ళు దుకాణంలో పేదలు, వరకని చెప్పి మధ్యతరగతి వాళ్ళు, బిలో మిడిల్ క్లాస్ వీళ్ళే కదా పోయేదంతా కూడా. కనుక కల్తీ కళ్ళు విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏమనంటే కళ్ళు దుకాణాలు కొన్ని రోజులు బంద్ చేస్తే మళ్ళీ ఒక కుల పంచాయతీ వస్తుంది, మాకు ఉపాధి దెబ్బతీసిందని చెప్పి. కనుక ఎక్కడికి అక్కడ ఈ కళ్ళు సేకరణ కేంద్రాలను తనిఖీ చేసే అధికారం కానీ లేకుంటే కళ్ళు డిపోలు నడిపే క్రమంలో వాళ్ళను కంట్రోల్ చేస్తే అయిపోతుంది. ప్రజలు కూడా మారాలి. ఇప్పుడు అడిక్షన్ విషయంలో కూడా ఈ కళ్ళు తాగకపోతే బతకని వాళ్ళు ఉన్నారు. అంతేందుకు మంచి కళ్ళు వస్తే ముఖం మీద ఆ కళ్ళు దుకాణం అమ్మే ఓనర్ మీద చల్లి కూడా ఇది మంచి కళ్ళు కాదని అసలుకు నకిలీకి తేడా తెలుస్తుంది తాగుపోతారు కూడా. ఏం తెలుస్తలేదంటే నా కళ్ళు తాగి అది అలవాటై అదే అసలు కళ్ళు అనుకుంటున్నాను. కనుక అందులో కలిపే రసాయనిక పదార్థాలు ప్రాణాలు తీస్తున్నాయి. ఇవాళ ప్రాణాంతకమైన కాలకూట విషయంగా మారిన కళ్ళు గురించి ప్రభుత్వం పట్టించుకోవాలి. కళ్ళు దుకాణాలు కొద్ది రోజులు పూర్తిగా మూసేసి పూర్తిగా ప్రక్షాళన చేసి ఎలాంటివి చేస్తారు. సొసైటీస్ ఉన్నాయి, కళ్ళు దుకాణంలో సొసైటీస్ ఉన్నాయి. గౌడ్స్ మాత్రమే నడుపుతున్నారు, కొందరు కొనుక్కుంటున్నారు. వాళ్ళు అంటే లైసెన్స్ ఒకరి పేరు మీద ఉంటుంది, కొని మళ్ళీ వేరే వ్యాపారం చేసే వాళ్ళు వేరే అవుతారు, కోటరీ అవుతారు, సిండికేట్ అవుతారు. ఇవన్నీ కూడా ప్రభుత్వానికి అనుకూలంగా, ప్రభుత్వంలో ఎవరు పెద్దలు ఉంటే వాళ్ళకు అనుకూలంగా వ్యవహరిస్తూ పూర్తిగా కింది నుంచి పైదాకా పెద్ద కుంభకోణం ఉంది. రాజకీయ కుంభకోణం, ఆర్థిక కుంభకోణం ఉన్నది. దీన్ని ఛేదించాలంటే విచారణ ఒక్కటే కాదు, విచారణ తర్వాత వాట్ నెక్స్ట్ ఒక కమిషన్ వేయాలి. దీనిలో ఏం జరుగుతుందో తేల్చాలి.
అప్పుడు మాత్రమే సమూల సంస్కరణ సాధ్యమవుతుంది తప్ప అరకొర సంస్కరణ చేసి కేసులు పెడితే వాళ్ళ కేసులు అయిపోతాయి. మళ్ళీ 4 రోజుల తర్వాత అందరం మర్చిపోతాం. చూడండి, కల్తీ కళ్ళు మరణాల గురించి ఒక వారం రోజుల తర్వాత నుండి వార్త పోతే మళ్ళీ కొత్త వార్త ఏదో ఒకటి వస్తుంది. కనుక దీన్ని సమగ్రంగానే ఆలోచించాలి, మూలాలు వెతికి దీన్ని పరిష్కరించే ప్రయత్నం చేయాలని అనుకుంటున్నాను. ఓకే, ఇక మరొక అంశం మనం తీసుకున్నట్లయితే కనుక ప్రధాని మోదీ మాట్లాడుతూ అంటే యువతే మన అసలైన శక్తి, యువత సాధికారతకు కట్టుబడి ఉన్నాం, దేశ నిర్మాణంలో వారి భాగస్వామ్యం పెంచుతాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టీకరణ. రోజ్గార్ మేళాలో 51,000 మందికి నియామక పత్రాలు పంపిణీ. యువత సాధికారతకు, దేశ నిర్మాణంలో వారి భాగస్వామ్యాన్ని పెంచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద యువశక్తి, అతిపెద్ద ప్రజాస్వామ్యం మన దేశానికి ఉన్నాయని, ఇవే మనకు అసలైన బలం అని తెలిపారు. యువశక్తి దేశానికి అత్యంత విలువైన మూలధనమని స్పష్టం చేశారు. ఇక శనివారం దేశవ్యాప్తంగా 47 నగరాల్లో నిర్వహించిన రోజ్గార్ మేళాలో ప్రధాని మోదీ పాల్గొనడం జరిగింది. యువతకు 51,000కు పైగా నియామక పత్రాలు కూడా పంపిణీ చేశారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారిని ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది. బాగుంది ఈ అంశం. అయితే యువతే మన అసలైన శక్తి, నిజంగానే యువతే అసలైన శక్తి అని అంటున్నారు. కానీ యువతకి ఇవ్వాల్సిన ప్రోత్సాహం కావచ్చు, యువతలో ఉన్న ఏమైతే టాలెంట్ ఉంటుందో అది బయట తీసుకురావడంలో కావచ్చు, నిజంగానే మనం ముందున్నామంటారా? మోడీ గారితో సగం ఏకీపిస్తారు. ఆయన మాట్లాడుతున్న పూర్తిగా ఏకీపిస్తారు అక్కడి వరకు. ఆ తర్వాత మాట్లాడాల్సింది మాట్లాడలేదు ఆయన అంటున్నారు. ఎందుకంటే యువతకు ఉపాధి లభించాలంటే స్కిల్స్ అంటే నైపుణ్యం ఉండాలి కదా. నైపుణ్యాభివృద్ధి లేకుండా సాధించడం కష్టం. వారినది యువతే దేశానికి శక్తి. ఇవాళ మనకు జనాభా, ధనం, ఇంధనం అని చంద్రబాబు నాయుడు గారు అన్న, వాళ్ళ మోడీ గారి యువతే ప్రధాన శక్తి అన్న దాన్ని ఎవరైనా అంగీకరిస్తారు, ఎవరైనా వద్దన్నారు. కానీ మానవ వనరులను ఉపయోగించుకునే క్రమంలో ఇవాళ ఏదైతే హ్యూమన్ రిసోర్స్ ను మనం సరిగ్గా రిసోర్సెస్ సరిగ్గా ఉపయోగించుకోవాలంటే నైపుణ్యం పెరగాలి కదా. నైపుణ్యం పెరగకుండా వాళ్ళకు ఉద్యోగాలు ఉంటాయి కానీ పనిచేసే వాళ్ళు ఉంటాడు. ఉదాహరణ చూడండి, మన దగ్గర ఈ అనుచిత ఉచితాల వల్ల పనిచేసే వర్గం ఆహ్వానించడం కాదు, పనిచేసే వర్గం ఇంట్లో కూర్చుంటున్నారు, అన్ని వస్తున్నాయి, బియ్యం నుంచి మొదలుకొని ప్రతిదీ వస్తువు వస్తున్నది. దానివల్ల బతుకుతున్నారు అనుకుంటే కానీ పనికి మందికి ఇస్తున్నారు అంటున్నాడు. దానివల్ల ఏమైంది, ఇవాళ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ బయట నుంచి కూలీలు బీహార్ నుంచో అంటే ఆర్థికంగా చాలా వెనుకబడిన రాష్ట్రాల నుంచి మనం తెచ్చుకోవాల్సి వస్తున్నది. అంటే ఉపాధి మరి అక్కడ లేదా అంటే అక్కడ కూడా లేనట్టే కదా. మోడీ గారు చెప్తున్న ఘనమైన ఉపాధి 51,000 మంది కంటే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని వాళ్ళు అధికారంలోకి వచ్చారు కదా. 2 కోట్లు కాదు, 2 లక్షలు ఇస్తున్నారా ఉద్యోగాలు. ఉద్యోగాలు అంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగాలనే కాన్సెప్ట్ కూడా తప్పు. రాజకీయ పార్టీలు ఏమంటాయి అంటే 2 కోట్ల ఉద్యోగాలు ప్రభుత్వం ఇస్తారా అంటే అసలు దేశంలో ఒక విషయాలు మనం మాట్లాడుకుంటారమ్మా పద్మ గారు. కేవలం 3 కోట్ల మంది మాత్రమే, ఇవాళ 143 కోట్ల మంది జనాభా ఉంటే 3 కోట్ల మంది మాత్రమే ప్రభుత్వము, ప్రభుత్వ రంగము ఫిక్స్డ్ జీతాలు వచ్చేవాళ్ళు ఉన్నారు. మిగతా వాళ్ళందరూ అసంఘటిత రంగ కార్మికులు, రకరకాల ప్రైవేట్ పరిశ్రమలో పనిచేసే వాళ్ళే ఉపాధి కోసం. అందుకని మన ప్రభుత్వంలో ఒక సీలింగ్ ఉంటది, ఇంతకంటే ఉద్యోగాలు పెట్టుకోవాలి. అంటే చాలన కోడికి పాలన మసాలా వాడరు కదా. ఎవరైనా ప్రభుత్వం నడవాలంటే నడిపే యంత్రాంగం కావాలంటే తప్ప ప్రభుత్వం మొత్తం ఉద్యోగులమయం కాదు కదా. ఎప్పుడైనా కూడా అంటే లెస్ గవర్నెన్స్ మోర్ పవర్ఫుల్ గా ఇన్కమ్ ఉండాలి అని ఒక వాదన ఉంది. కనుక గవర్నెన్స్ లెస్ ఉండాలి, అన్నిట్లలో జోక్యం చేసుకోవద్దు, ప్రతి దానిలో ప్రభుత్వం జోక్యం చేసుకోవద్దు. కనుక ప్రభుత్వ యంత్రాంగం కూడా అంతవరకు పరిమితం కావాలి. వాళ్ళ ఉద్యోగ కల్పనకు 3 అవకాశాలు ఉన్నాయి. ఒకటేమో నిన్నగాక మనం జనాభా దినోత్సవం జరుపుకున్నాం, మనం ప్రపంచ జనాభా దినోత్సవం జరుపుకున్నాం, మనం మాట్లాడుకున్నాం. అందులో మిగతా అన్ని దేశాల కంటే మోడీ గారు మాట్లాడినట్టే వాళ్ళ మనకు యువత పెద్ద ఇంధనం అనుకుంటున్నాం. యువశక్తి పెద్దది. 73% మంది మనకు దేశంలో పనిచేసే అంటే 0 to మనకు పనిచేసే వర్గం 60 years వరకు మనకు 73% ఉన్నారు. 60 దాటిన వాళ్ళు అంతా కలిసి 27% కూడా లేరు. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, మనకు యువ జనాభా మనది, యువ భారతం మనది, నవభారతాన్ని నిర్మించవచ్చు. కానీ నవభారతం నిర్మించాలంటే ఈ యువతకు సరైన శిక్షణ ఉండాలి, నైపుణ్యం ఉండాలి. నేను చాలా సార్లు బ్యాంకులు వీళ్ళు చెప్పినట్టు నేను స్వచ్ఛంద సంస్థ చేసి నేను జనరల్ గా వీటికి పోతుంటాను. దేనికంటే మన జాబ్ మేళకి వెళ్తుంటాను. అక్కడ 4 ఉద్యోగాలు ఉంటాయి, 3 వస్తారు, కానీ 3 ఉద్యోగాలు దొరుకుతారు. అందుకని వాళ్ళు చూడాల్సిందని నైపుణ్యాభివృద్ధి చేయకుండా ఉద్యోగ అవకాశాలు కల్పించలేము. ఉద్యోగాలు కల్పించాలంటే నైపుణ్యాభివృద్ధి పెంచాలి. దానికి అవసరమైన కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేస్తే తప్పక మన భారతదేశంలో యువత ఉద్యోగాలు దొరుకుతాయి. ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ అండి రామ్మోహన్ రావు గారు, మంచి విశ్లేషణ అందించినందుకు. సో చూసారు కదండి, ఇక ఇది నాటి వీకెండ్ కామెంట్. నెక్స్ట్ వీకెండ్ కామెంట్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్, తెలుగు సత్తా.